ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఎలక్ట్రిక్ ఆటోలో మంటలు చెలరేగిన ఘటన గిజిగొండ మండలం కొమ్మాల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడు భోగి శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం కొమ్మాల గ్రామానికి చెందిన శివకుమార్ 11 నెలల క్రితం ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో 5 లక్షల రుణం తీసుకొని ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేశాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూనే నెలల కిస్తీ చెల్లిస్తున్నాడు. రోజు మాదిరిగానే శివకుమార్ మంగళవారం రాత్రి ఆటోని ఇంటి ముందర నిలిపి ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు. అర్ధరాత్రి ఆటోలో నుంచి పగులు వస్తుండగా అటువైపు వెళ్తున్న వారు సమాచారం ఇవ్వడంతో శివకుమార్ బయటికి వచ్చి చూసేసరికి మంటలు వ్యాపించాయి. వెంటనే నీళ్లు చల్లడంతో మంటలు ఆరిపోయాయి. సుమారు 5 లక్షల నష్టం వాటిల్లినట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఘోరం. ఎలక్ట్రిక్ ఆటోలు ఈ మధ్య ఎక్కువైతున్నాయి. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడు మంటలు వస్తున్నాయంటే దాంట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరినాకనే రిలీజ్ చేయాలి కంపెనీలు. చూడండి ఇప్పుడు